మాస్టర్, వెండర్ మాస్టర్, ఆర్డర్ డెలివరీ ఇన్వాయిస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది. సో ఇక్కడ అవుట్ బౌండ్ ఐడాక్, ఇది ఇక్కడ ఇన్బౌండ్ ఐడాక్. అవుట్ బౌండ్ ఐడాక్లో ఉండేవి ఏంటి మెసేజెస్, ఇన్బౌండ్ ఐడాక్లో ఉండేది ఏంటి మెసేజెస్. అవుట్ బౌండ్ ఐడాక్లోనూ మెసేజెస్ ఉన్నాయి, ఇన్బౌండ్ ఐడాక్లోనూ మెసేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఉన్నాయి, ఇక్కడ ఫెయిల్యూర్ ఐడాక్స్ ఉన్నాయి. ఒక క్రీమస్లో చూసుకుంటే అన్ని ఫెయిల్యూర్ ఐడాక్స్, ఇవన్నీ సక్సెస్ఫుల్. ఓకే, సో సక్సెస్ఫుల్ ఐడాక్ ఒకటి తీసుకుంటారు, ఇది సక్సెస్ఫుల్ ఐడాక్. ఓకే, సక్సెస్ఫుల్ ఐడాక్స్ చూడండి ఇక్కడ, ఇది సక్సెస్ఫుల్. డబుల్ చేస్తే మనకి ఏముంటుంది, కంట్రోల్ రికార్డ్, డేటా రికార్డ్, స్టేటస్ రికార్డ్స్. స్టేటస్ రికార్డ్స్లో సక్సెస్ అయింది, ఒక ఐడాక్ సంబంధించి ఎర్రర్ వచ్చిందంటే స్టేటస్ రికార్డ్స్లో చూడొచ్చు, సక్సెస్ అయింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో మనకి ఇక్కడ కంట్రోల్ రికార్డ్స్లో మనకి ఏం చూడొచ్చు అంటే సెండార్ సంబంధించిన పోర్ట్ ఇన్ఫర్మేషన్, రిసిపియంట్ సంబంధించిన పోర్ట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అనమాట. ఇది క్లయింట్ 800 లాజికల్ రిజిస్టర్, ఇది క్లయింట్ సంబంధించి ఇంకో లాజికల్ రిజిస్టర్. ఓకే, సో అలాగే మనం ఫెయిల్యూర్ ఐడాక్స్ చూడాలనుకోండి, సో ఫెయిల్యూర్ ఐడాక్స్ చూడాలనుకుంటే మనం ఫెయిల్యూర్ ఐడాక్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఫెయిల్యూర్ ఐడాక్స్, అర్థమవుతుందా? సో మనకి సక్సెస్ఫుల్ ఐడాక్స్ ఉన్నాయి, అలాగే మనకి ఫెయిల్యూర్ ఐడాక్స్ కూడా ఉన్నాయి. సక్సెస్ఫుల్ ఐడాక్ నెంబర్ వచ్చేటప్పటికి మనకి సో ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది 03. సో ఫెయిల్యూర్ ఐడాక్ వచ్చేటప్పటికి మనకి ఫెయిల్యూర్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఈ ఫెయిల్యూర్ ఐడాక్ ఎందుకు ఫెయిల్ అయింది, ఆ రీజన్ చూడాలంటే నువ్వు డబుల్ చేసి మనకి సో ఇక్కడ స్టేటస్ రికార్డ్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట, ఎందుకు ఫెయిల్ అయింది ఈ కంపెనీ, ఈ రీజన్ మూలంగా ఈ ఐడాక్ అనేది మనకి ఫెయిల్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ట్రబుల్ షూట్ చేసి ఇష్యూని సాల్వ్ చేయాలి అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే ఇష్యూ రేపు ఇంటర్వ్యూ కూడా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఐడాక్ అనేది దేనికి సంబంధించిన ఐడాక్, ఇది సో క్రీమస్ అంటే వెండార్ మాస్టర్ సంబంధించిన ఐడాక్. డబుల్ చేస్తే ఈ ఐడాక్ ఎందుకు ఫెయిల్ అయింది, ఓకే సో ఎందుకు, ఇది రీజన్ అనమాట. అంటే ఒక లాజికల్ సిస్టమ్ నుంచి ఇంకో లాజికల్ సిస్టమ్కి పంపించేటప్పుడు డేటా అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, సో రీజన్స్ మనం వెరిఫై చేయాలి అంటే సో మనం ఇక్కడికి వచ్చి డబుల్ చేసి ఇక్కడ మనం చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఈ రీజన్ మూలంగా సో మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రీజన్ ఎందుకు వస్తుంది అనేది ట్రేస్ అవుట్ చేయటమే ఇక్కడ మెయిన్ అల్టిమేట్ ఎజెండా మనది. ఓకే, ఓకే ఇది రీజన్ మనం ఐడెంటిఫై చేయాలి, దీనికి ఒక టీ కోడ్ ఉంది. ఓకే, సో లాజికల్ సిస్టమ్, క్లయింట్ ఇవన్నీ క్రియేట్ చేయడం ఒక టీ కోడ్ ఉంటుంది అనమాట. సో టీ కోడ్ పేరు చాలా సింపుల్, SALE సింపుల్. జస్ట్ నేను ట్రబుల్ షూట్ చేస్తాను, చూడండి ట్రబుల్ షూట్ చేస్తాను. ఓకే, సో ట్రబుల్ షూట్ చేసి ఇష్యూని సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్, సో ఇక్కడ లాజికల్ సిస్టమ్, డిఫైన్ లాజికల్ సిస్టమ్, SALE లాజికల్ సిస్టమ్ టు క్లయింట్. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనకి సో కమ్యూనికేషన్లోకి వెళ్తే RFC డెస్టినేషన్, RFC డెస్టినేషన్ ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మోడలింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ బిజినెస్ ప్రాసెస్లోకి వెళ్తే సో గ్లోబల్ ఆర్గనైజేషనల్ యూనిట్స్, ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ అని ఉంటుంది, దీని మీద డబుల్ చేయండి, క్రాస్ కంపెనీ కోడ్. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఏంటిది, CURS సూరి. ఓకే, ఈ కంపెనీ కోడ్ ఉంది. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, సో ఇది ఉందా, ఇది కూడా ఓకే. సో రెండో కాన్ఫిగరేషన్ తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు క్రాస్ కంపెనీ కోడ్. సో ఈ కాన్ఫిగరేషన్ ఉందా లేదా, ఈ కాన్ఫిగరేషన్ కూడా ఉంది. అయినప్పటికీ అంటే ఈ కాన్ఫిగరేషన్స్ ఫెయిల్ అయితే మామూలుగా గ్లోబల్ కంపెనీ కోడ్ నాట్ అసైన్డ్ అని చెప్పి అసైన్ ఎర్రర్ మెసేజ్, అంటే కంపెనీ కోడ్ గ్లోబల్ సెట్టింగ్కి గ్లోబల్ కంపెనీ కోడ్కి అసైన్ కాలేదని. కానీ అన్ని అసైన్ చేసినా మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, అంటే ఇంటి ఇష్యూ అయితే జనరల్గా అయితే ఇక్కడ మనం చేసిన దాంట్లో ఇక్కడ ఆల్రెడీ ఉంది, కరెక్ట్గానే అసైన్ చేస్తుంది. ఒకవేళ అసైన్ చేయకపోతే మనం ఏం చేస్తామంటే అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను రీప్రాసెస్ చేయాలి. అంటే ఏంటి, సో ఈ కంపెనీ కోడ్ ఏంటంటే మనం ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే సాల్వ్ చేయాలి. ఎర్రర్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేస్తాం. అప్పుడు సాల్వ్ చేసి దాన్ని ఏం చేయాలి, రీప్రాసెస్ చేయాలంటే సో BD87 లైక్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ఎర్రర్ వస్తే మీరు రీఫ్రెష్ చేస్తారు, డిలీట్ చేస్తారు, అట్లాగే ఇది కూడా అంతే. BD87 అంటే రీప్రాసెస్ అంటే ఐడాక్ రీప్రాసెస్ అనమాట.
ఇలా ఇచ్చి మీరు ఐడాక్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి ఓకే చేయండి. సో కిందకి వస్తే మనకి దీని మీద కిందకి కనెక్షన్ ఏంటి ఐడాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు ఇక్కడ. ఒక నిమిషం మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ తీసేసి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఎర్రర్. ఓకే, ఇది క్రీమర్ సంబంధించిన ఎర్రర్. ఇది నో గ్లోబల్ కంపెనీ కోడ్ అసైన్మెంట్. సో మనకి టెక్స్ట్ మెసేజ్లో ఎర్రర్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే మనకి రీప్రాసెస్ చేయండి. అంటే 33 అంటే ఇష్యూ అనేది సాల్వ్ అయింది. సో మనకి మళ్ళీ సిస్టమ్ లాగిన్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎర్రర్ అనేది సాల్వ్ అయిపోయింది. సో ఈ ఐడాక్ నెంబర్ తీసుకొని ఇప్పుడు వెళ్ళి చెక్ చేయి. సో ఎలా చెక్ చేస్తాం మనం W02లో అంటే ఒక ఐడాక్ సంబంధించిన ట్రబుల్ షూటింగ్ మనం ఎలా చేస్తున్నాం చూడండి. ఎగ్జిక్యూట్ చేసి ఏమి కనపడకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ తీసేయండి. సో ఇది ఐడాక్ అనేది సక్సెస్ అయింది. ఓకే, అంటే ఫెయిల్యూర్ ఐడాక్ని నేను సక్సెస్ చేశాను. ఓకే, అంటే ఏంటి ట్రబుల్ షూట్ చేశాను. సో అంతకుముందు వచ్చిన ఎర్రర్ ఇది 29 ఎర్రర్. ఈ ఎర్రర్ మూలంగా ఎర్రర్ స్టక్ అయింది. సో ఇప్పుడు ఈ ఎర్రర్ నేను ట్రబుల్ షూట్ చేసి ఇష్యూ సాల్వ్ చేశాను. అంటే సింపుల్గా మాట్లాడితే ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి, ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయాలి. ఐడాక్ సంబంధించిన ఎర్రర్స్ రియల్ టైంలో నీకు వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు సాల్వ్ చేయాలంటే ట్రబుల్ షూట్ చేయాలంటే ఫస్ట్ ఎర్రర్ రిసాల్వ్ చేయాలి, ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. సో ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇది టెక్నికల్ ఎర్రర్ అయితే మనకు తెలిసిపోతే మన ఫంక్షనల్ ఎర్రర్స్ ఏంటారు. అది టెక్నికల్ ఎర్రర్ కోర్ట్ లేకపోతే ఇంకోటి టెక్నికల్ రిలేటెడ్ ఎర్రర్స్ అయితే మనం ఏం చేస్తామంటే దాని రెస్పెక్టివ్ టీమ్కి అసైన్ చేస్తాం. బేసిస్ వాళ్ళకో ఎబాప్ వాళ్ళకో ఇంకో వాళ్ళకో టికెట్ని మనం అసైన్ చేస్తాం. అదే మనకి నార్మల్ ఎర్రర్ అయితే మనం ఫంక్షనల్ రిలేటెడ్ ఎర్రర్ అయితే మనమే సాల్వ్ చేసి రీప్రాసెస్ చేస్తాం ఐడాక్ని. ఐడాక్ రీప్రాసెసింగ్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు నీకు చూపించాను అన్నమాట. సో ఇవే ఐడాక్ని రీప్రాసెస్ అంటే ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి. అలాగే మీకు ఏంటంటే ఇప్పుడు తీసేసిన తర్వాత నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం ఐడాక్స్ లిస్ట్ అంతా టోటల్ సిస్టంలో ఉన్న ఐడాక్స్ మొత్తం అంతా వచ్చేస్తాయి అనుకోండి. బట్ నేను దాన్ని 1 ఇయర్ డేటా కావాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్ డేటా కావాలంటే 2 ఇయర్స్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 ఇయర్స్ డేటా కావాలనుకుంటే 2023 నుంచి ఐడాక్, 2024 స్టేటస్. ఓకే, సో ఇక్కడ ఐడాక్స్ మీరు క్రీమర్స్ అయితే ఇది డెబ్ మాస్టర్ అంటే కస్టమర్ మాస్టర్ అయితే సక్సెస్ఫుల్ అయినాయి. ఓకే, సో కస్టమర్ మాస్టర్ సక్సెస్ఫుల్ అయింది. సో ఇవన్నీ ఇన్వాయిసెస్. ఇందులో ఇన్వాయిస్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది రీజన్ చూడాలనుకోండి. సో ఇలా చూడవచ్చు. ఇది గెట్ డీటెయిల్ స్టేటస్ ఫ్రమ్ ది ప్రీవియస్ 26 అంటే ఇక్కడ మనకి ఎర్రర్ అనమాట. ఇది చూడది ఎర్రర్ ఎవరిది, రిసీవర్ ఫౌండ్ నో ఫిల్టర్ నో కన్వర్షన్. ఓకే, ఆర్ వర్షన్ కన్వర్షన్ ఐడాక్ రెడీ ఫర్ డిస్పాచ్ చేయాలి సర్వీస్. సో అంటే ఇక్కడ స్టేటస్ 30 ఏం చూపిస్తుంది, ఇలా చూపిస్తుంది ఎర్రర్. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇది టెక్నికల్ ఎర్రర్. ఇది మనకు తెలియదు. టెక్నికల్గా కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్. ఈ ఎర్రర్ మూలంగా మనకి ఏమైంది, డేటా అనేది స్టక్ అయిపోయింది. కాబట్టి ఈ ఎర్రర్ని మనం సాల్వ్ చేయాలి. అది మనం టెక్నికల్ టీమ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అంటే బేసిక్ టీమ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ ఇష్యూని మనం సాల్వ్ చేస్తాం. అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ చూడగానే ఇది టెక్నికల్ ఎర్రర్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఫిల్టర్ చేసుకొని ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ టెక్నికల్ ఎర్రర్స్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఇంకోటి స్టేటస్ రికార్డ్ 29 చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఏంటి చూపిద్దాం. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది చూస్తే మనకి సో నో క్రాస్ కంపెనీ కోడ్ has been assigned business area ABP అని ఉంది ఇక్కడ. ఓకే, సో నో క్రాస్ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా, నో క్రాస్ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా అసైన్డ్ టు బిజినెస్ ఏరియా ABP. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి సొల్యూషన్ మనం చేయాలి. సేల్ అందులో దాంట్లోకి వెళ్తాం. సో మోడలింగ్లోకి వెళ్ళి ఎక్స్టర్నల్లో మెయింటైన్ మోడలింగ్ డిస్ట్రిబ్యూషన్ అడగండి. సో ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, క్రాస్ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా. సో క్రాస్ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్తాం సిస్టంలో కాన్ఫిగరేషన్ చేసినప్పుడు. ఓకే, ఏబిపి అని చెప్తుంది. సో ఏబిపి ఎక్కడ ఉంది, ఏబిపి సో ఏబిపి అనేది ఇక్కడ లేదు.
ఓకే, అసైన్ బిజినెస్ ఏరియా టు క్రాస్ కంపెనీ కోడ్. ఇక్కడ చూడు, సో ఇక్కడ మనకి బిజినెస్ ఏరియా అసైన్మెంట్ లేదు. ఇక్కడ మన రెస్పెక్టివ్ బిజినెస్ ఏరియాని, దీనికి సంబంధించిన రెస్పెక్టివ్ బిజినెస్ ఏరియాని మనం అసైన్ చేసేసి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఏముంటుంది, బిజినెస్ ఏరియా అసైన్ టు క్రాస్ కంపెనీ కోడ్ 001 సెవరల్ బిజినెస్ ఏరియాస్ అసైన్ అన్నాడు. కాబట్టి ఒక కొత్తది క్రియేట్ చేద్దాం. పోనీ మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఏదైతే అసైన్ చేయాలో అది క్రియేట్ చేస్తాం. ఇక్కడ జనరల్గా ఏదైతే క్రియేట్ చేయాలో అదే అసైన్ చేస్తాం. అది మనకు తెలియదు ఏంటో, జస్ట్ ఊరినే అసైన్ చేస్తాం. అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుందో ఒకసారి చెక్ చేయి. ఈ ఐడాక్ నెంబర్ తీసుకో. ఈ ఐడాక్ నెంబర్ తీసుకొని ఇది మనకి ఎర్రర్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, BD87లోకి వెళ్ళాలి. సో BD87లోకి వెళ్ళాలి. సో BD87లోకి వెళ్ళిపో. అంటే ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను నేను. ఓకే, సో BD87లో మనకి ఇక్కడ ఐడాక్ నెంబర్ ఇచ్చేసి, సో ఇక్కడ మనకు వచ్చిన ఎర్రర్ కనపడదు. కనపడకపోతే ఏం చేస్తామంటే ఈ డేట్స్ తీసి, ఇది ఎప్పుడో ఐడాక్ కావాలి, కరెంట్ ఐడాక్ కావాలి. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇది ఎర్రర్, నో క్రాస్ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా అసైన్. ఈ ఎర్రర్ని మనం సాల్వ్ చేయాలి. సో దీన్ని ఏం చేస్తాం, రీప్రాసెస్ చేస్తాం. సో రీప్రాసెస్ చేస్తే సెషన్ రీచ్ అవుట్. సో ఒరిజినల్ డాక్యుమెంట్, మోర్ డాక్యుమెంట్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. సో బ్యాక్ వచ్చేసి అంటే ఇష్యూ సాల్వ్ అయింది అని చెప్తుంది. ఇదే దీన్ని ఐడాక్ తీసుకొని ఇప్పుడు స్టేటస్లోకి వెళ్ళిపో. ఐడాక్ సక్సెస్ చేస్తున్నాం. ఈ డీటెయిల్స్ తీసేస్తాయి. ఇక్కడ పాత ఐడాక్, కొత్తది కాదు. ఓకే, సో ఐడాక్ అనేది సక్సెస్ అయింది. ఇన్వాయిస్ సంబంధించిన ఇష్యూని సాల్వ్ చేస్తాం. ఇది ఏంటిది, ఇది NVO అంటే ఇన్వాయిస్ సంబంధించి. ఓకే, ఇన్వాయిస్ సంబంధించిన ఇష్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ రికార్డ్స్లో దీనిది మనకి ఏం చూడొచ్చు. ఇక్కడ ఇది స్టాక్ చేంజ్, ఇది ఇన్వెంటరీ స్టాక్ కంట్రోల్ సంబంధించింది ఇష్యూ. ఓకే, సో ఇలా లాజికల్ లిస్ట్ నుంచి లాజికల్ లిస్ట్ పంపించేటప్పుడు వచ్చిన ఎర్రర్. ఓకే, సో కాబట్టి సెండర్ ఎవరు అంటే ఇది క్లయింట్ 800, రిసీవర్ ఎవరు, పోర్ట్ ఎవరు, ఇది రిసీవర్. ఈ డేటా నుంచి ఇక్కడ డేటా పంపించేటప్పుడు వచ్చిన ఎర్రర్ అన్నమాట. ఇది ట్రబుల్ షూట్ ఎలా చేస్తాం రియల్ టైంలో అంటే, ట్రబుల్ షూటింగ్ మనం ఇలా చేస్తాం అంటే ఏంటి, ఇష్యూ వచ్చినప్పుడు మనం ట్రబుల్ షూట్ చేయటం ఎలా. సో ఐడాక్ సంబంధించిన ఒక ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అంటే, ప్రాసెస్ ఫస్ట్ ఐడాక్కి సంబంధించిన ఎర్రర్ని అనలైజ్ చేయండి. ఆ అనలైజ్ చేసి ఆ ఎర్రర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది మామూలు ఎర్రర్స్ అంటే జనరల్గా కామన్గా వచ్చే ఎర్రర్సే వస్తాయి. ఫంక్షనల్ రిలేటెడే వస్తాయి. టెక్నికల్ రిలేటెడ్ అయితే టెక్నికల్ టీమ్కి అసైన్ చేయండి. ఫంక్షనల్ రిలేటెడ్ అయితే ఫంక్షనల్ టీమ్కి కలిసి, టెక్నికల్ టీమ్తో కలిసి పనిచేయండి. టెక్నికల్ అయితే ఓకే, ఫంక్షనల్ అయితే ఫంక్షనల్ టీమ్తో కలిసి కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఐడాక్స్లో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందని చెప్పాను. కంట్రోల్ రికార్డ్, డేటా రికార్డ్, అలాగే స్టేటస్ రికార్డ్స్ అని చెప్పుకున్నాం మనం. అలాగే ఒక ఐడాక్ సంబంధించిన స్టేటస్ని కూడా మనం మాడిఫై చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడాక్ సంబంధించిన స్టేటస్ మాడిఫై చేయాలంటే ఎలా, సో ఒక 2 years డేటా తీసుకుంటున్నాను. ఓకే, సో 2 years డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఒక ఐడాక్ ఉంది స్టేటస్. సో ఇది ఎర్రర్ ఉంది ఇక్కడ. సో ఈ ఎర్రర్ ఉంది, ఎంట్రీ అవుట్బౌండ్ టేబుల్ నాట్ ఫౌండ్. ఇది టెక్నికల్ ఎర్రర్, మంది కాదు. చూడగానే తెలిసిపోతుంది ఇది ఫంక్షనల్ టెక్నికల్ అని. ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ని మనం సాల్వ్ చేయాలనుకుందాం. సాల్వ్ చేసినా సరే ఈ ఎర్రర్ ఏంటంటే ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది అనుకుందాం. ఈ ఎర్రర్ సాల్వ్ చేయాలంటే ఇందులోనే ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఎంట్రీ అవుట్బౌండ్ టేబుల్ నాట్ ఫౌండ్, నో పార్ట్నర్ ప్రొఫైల్ కుడ్ బి యూజింగ్ ఫాలోయింగ్. ఇక్కడ పార్ట్నర్ ఇవన్నీ ఇవ్వలేదు. పార్ట్నర్ డీటెయిల్స్ అనే పార్ట్నర్ ప్రొఫైలే క్రియేట్ చేయాలి. అందుకే ఎర్రర్ వచ్చింది. పార్ట్నర్ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం అంటే టెక్నికల్ ఎర్రర్ కాదు. పార్ట్నర్ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం అంటే ఫంక్షనల్ ఎర్రరే. ఓకే, సో ఫంక్షనల్ ఎర్రరే పార్ట్నర్ ప్రొఫైల్. ఓకే, సో ఇలా మనం ఐడెంటిఫై చేయండి ఎర్రర్ని. ఇంకోసారి ఇంకో ఎర్రర్ ఏంటో చూడండి. ఓకే, ఇది కూడా ఇందాక సాల్వ్ చేస్తాం మనం, ఈ టైప్ ఆఫ్ ఎర్రర్. సో సాల్వ్ చేస్తే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఐడాక్కి సంబంధించిన 29 ఎర్రర్ స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ ఈ ఐడాక్ సాల్వ్ చేసేసాము, అంతా ఓకే,
దీంతో మనకేం పని లేదు. క్లయింట్ ఈ స్టేటస్ మార్చమన్నాడు. ఈ స్టేటస్‌నే మార్చమన్నాడు. ఓకే. స్టేటస్ మనం మార్చాలంటే అంటే ఐడాక్ స్టేటస్ మనం ఎనీ టైమ్ మార్చుకోవచ్చు. అంటే ఏంటి? సో, పాజిటివ్ అంటే ఏంటి? గ్రీన్ నుంచి రెడ్‌కి, రెడ్ నుంచి లైట్ కూడా మార్చుకోవచ్చు. 03 అంటే ఏంటంటే సక్సెస్‌ఫుల్ ఐడాక్ అన్నమాట. ఓకే. సో, ఇయన్నీ ఎర్రర్స్ ఇక్కడ. సో, నాట్ వన్ యూజ్డ్ ఐడాక్ జనరేటెడ్ ఎర్రర్ టు పోర్ట్ ఇవన్నీ కూడా మెసేజ్ స్టేటస్‌లు అన్నమాట. 1 నుంచి 49 వరకు ఉన్న స్టేటస్‌లన్నీ అవుట్‌బౌండ్ సంబంధించిన స్టేటస్. 1 నుంచి 49 అన్నీ అవుట్‌బౌండ్. సో, అంత తర్వాత ఉన్నయన్నీ కూడా ఇన్‌బౌండ్స్ అన్నమాట. సో, ఇక్కడ ఈ స్టేటస్ మనం ఐడాక్ స్టేటస్‌ని కూడా మనం మార్చుకోవడానికి సో, మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఐడాక్ స్టేటస్‌ని మార్చుకోవాలంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. ప్రోగ్రామ్ అంటే ఎప్పుడు కూడా SE38లోకి వెళ్ళాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే SE38. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఐడాక్ సంబంధించి స్టేటస్ చేంజ్ చేయడానికి. సో, ఇందులోకెళ్ళి మీరు ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ ఐడాక్ కోసం డిజైన్ చేస్తారనమాట. ఇందులోకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి ఇందులో ఐడాక్ ఏ ఐడాక్ మీకు ఎర్రర్ వస్తుందో ఆ ఐడాక్ నెంబర్ తీసుకోండి. సో, ఈ ఐడాక్ నెంబర్ తీసుకోండి. ఇది 29 స్టేటస్‌లో ఉంది. అంటే ఐడాక్ స్టేటస్‌ని కూడా నువ్వు ఎనీ టైమ్ మార్చుకోవచ్చని. ఓకే. ఇక్కడ 29. సో, ఈ ఐడాక్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఐడాకే అనుకుంటా. ప్రాబ్లమ్ ఏమి లేదనుకుంటా. తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఐడాక్ కన్వర్ట్ అయ్యింది. సో, ఇప్పుడు ఈ ఐడాక్‌ని ఒకసారి నువ్వు బ్యాక్‌కొచ్చి చూస్తే అది ఏమవుద్దంటే సక్సెస్ అయిపోతుంది. అంటే ఐడాక్ సంబంధించి స్టేటస్‌ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు రియల్ టైమ్‌లో. ఐడాక్ సంబంధించిన స్టేటస్‌ని కూడా మనం రియల్ టైమ్‌లో చేంజ్ చేసుకోవచ్చు. దాని ప్రోగ్రామ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. రియల్ టైమ్‌లో ప్రోగ్రామ్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? ప్రోగ్రామ్ సంబంధించి యాక్సెస్ నీకు ఉండదు. ఓకే. అదే మామూలుగా నార్మల్ సిస్టమ్‌లో డెవలప్‌మెంట్‌లో, క్వాలిటీలో ఆటిల్లో అయితే ప్రోగ్రామ్ సంబంధించిన యాక్సెస్ ఉంటుంది. కానీ ప్రొడక్షన్ సిస్టమ్‌లో SE38 యాక్సెస్ ప్రొడక్షన్ సిస్టమ్‌లో ఉండదు. కాబట్టి ఎవాపర్‌తో కాంటాక్ట్ అయ్యి సో, ఈ SE38 ప్రోగ్రామ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోలేదని చూసుకోవాలి. ఓకే. సో, ఇలా మనకి ఐడాక్ సంబంధించిన ట్రబుల్ షూటింగ్, అలాగే స్టేటస్‌ని మాడిఫై చేయటం, అలాగే ఐడాక్స్ రికార్డ్స్, కంట్రోల్ రికార్డ్స్‌లో ఏముంటది, ఏ డేటా ఏ టేబుల్‌లో స్టోర్ అవుతుంది, డేటా రికార్డ్స్ ఏ టేబుల్‌లో స్టోర్ అవుతుంది, స్టేటస్ రికార్డ్స్ ఏ టేబుల్‌లో స్టోర్ అవుతుంది. అలాగే మనకి ఐడాక్ ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, సో BD87 పర్పస్ ఏంటి, ఓకే. అలాగే మనకి W02లో మనం ఏ డేటా దేంట్లో స్టోర్ అవుతుంది, డేటా రికార్డ్స్ అంటే ఏంటి, సో సెగ్మెంట్స్, పేరెంట్ సెగ్మెంట్, చైల్డ్ సెగ్మెంట్స్, సో అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. పోర్ట్ అంటే ఏంటి, పోర్ట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ది SAP సిస్టమ్ టు నాన్ SAP సిస్టమ్. You want to transfer the data from SAP to non-SAP or non-SAP to SAP, then SAP to SAP, port is required. పోర్ట్ లేనిదే మనకి పంపించలేము అనమాట డేటాని. ఓకే. టుమారో క్లాస్‌లో మనం కాన్ఫిగరేషన్స్, ఐడాక్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది టుమారో క్లాస్‌లో చెప్తాను. ఈరోజు ఏంటంటే ఓవరాల్‌గా మీకు ఐడాక్ సంబంధించి ఓవరాల్‌గా ప్రాసెస్ ఏంటి, ఐడాక్ ఎర్రర్ వస్తే రేపు పొద్దున్న సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఓకే. అలాగే మనం ఐడాక్ స్టేటస్‌ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి. ఐడాక్‌లో మనం ఏ డేటా ఉంటుంది, కంట్రోల్ రికార్డ్స్‌లో ఏ డేటా రకం ఉంటుంది, స్టేటస్ రికార్డ్స్‌లో ఏ డేటా ఉంటుంది, అలాగే సో మనకి సెగ్మెంట్స్‌లో ఏ డేటా ఉంటది అనేది చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఈ రోజు కూర్చొని ఈ ఏమైతే నేను ఐడాక్ సంబంధించిన టెస్టింగ్ వీడియోస్ మీకు పంపించానో, సో ఇవి రియల్ టైమ్ వీడియోస్. ఈ 3 వీడియోస్ మీరు చూసి కంప్లీట్ చేస్తే మనకి నెక్స్ట్ క్లాస్‌లో కాన్ఫిగరేషన్ చేసి ఐడాక్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ దాకా మీరు ఈ డాక్యుమెంట్‌ని రేపు పొద్దున్న క్లాస్‌లో మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను ఈ డాక్యుమెంట్. ఓకే. సో మనకి ఈ ఐడాక్ సంబంధించి మీరు చూడాల్సిన పని ఏంటి అంటే, ఐడాక్స్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇట్స్ ఎ డేటా కంటైనర్ టు ఫార్వర్డ్ ది డేటా ఫ్రమ్ SAP to non-SAP, non-SAP to SAP, SAP to SAP. There are two types of IDOCs, outbound, inbound అని చెప్పాలి. సో వాట్ ఈస్ పోర్ట్? There are two types of ports in SAP, file ports and transaction ports. Port will be created by basis consultant. What is logical distance? So logical distance is always assigned to client and logical distance part of basis team. Basis team will create the client and logical systems in SAP. What is segment? Segment, all the data will be stored in the segment, like vendor master. If you are transferring from one client to another,
So vendor relation information will be stored in the segment. There are two types of segment: parent segment and child segment. So vendor related creation related inputs will be stored in the segment. అన్నట్టు చెప్పాలి. కస్టమర్ అయితే కస్టమర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా segment లో స్టోర్ అవుతుంది చెప్పాలి. వాట్ ఈస్ పార్ట్నర్? బిజినెస్ పార్ట్నర్. So partner profile will be created by SAP functional consultant. FI consultant will create the partner profile. So where we need to create W20. Tomorrow we'll discuss. Okay, partner profile గురించి కూడా tomorrow discuss చేద్దాం. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ దాకా మీరు మొత్తం ఒకసారి వ్యూ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.